అన్నం తింటే ఎక్కడ ప్రసాదాలు తినలేకపోతానని చెప్పి ఈ రోజు నైట్ అన్నం తినడమే మానేశాను. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మా ఊరు మొత్తం కలిపి పెట్టుకుని వినాయకుని నిమజ్జనం చేసేస్తున్నారు. అందుకని ప్రసాదం ఒక పట్టు పడేద్దాం డిసైడ్ అయిపోయాను. కరెక్ట్గా నేను రోడ్డు పైకి వచ్చేసరికి ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది. అలా డీజే వెనకాల కాసేపు నడిచి వెళ్ళిన తర్వాత నేను వచ్చిన పని మొదలెట్టేసాను. ప్రసాదాల దగ్గరికి వెళ్ళి చూస్తానేమో పిల్లలు ఉన్నారు. నేను ఇంకా ఊరు మొత్తం మీద వినాయకుడి కదా రకరకాల ప్రసాదాలు ఉంటాయి అనుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తానేమో కొమ్ము శనగలు బట్టనీళ్ళు తప్ప ఇంకేమీ లేవు. ఏం చేస్తాం, ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలి. మరి ఫస్ట్ తీసుకున్న ప్రసాదం తినుకుంటూ మా ఊళ్ళేసి డాన్సులు చూస్తూ ఉన్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకోసారి వెళ్ళి కొంచెం ఎక్కువ శనగలు వేసుకొచ్చుకున్నాను. ఈ లోపే మా ఊరు ఆడవాళ్ళు కోలాటం వేయడం స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా వాళ్ళు సాంగ్ అయినప్పుడు నా చేతిలో ఉన్న శనగలు కూడా అయిపోయి మళ్ళీ వెళ్ళి చేతి నిండా శనగలు వేసుకుని తాగడానికి ఒక వాటర్ ప్యాకెట్ తీసుకుని ట్రాక్టర్ లో ఉన్న 3 జువ్వలు కిడ్నాప్ చేసుకుని ఊర్లోకి వచ్చేసాను. తెచ్చుకున్న జువ్వలు వెలిగించేసాక మళ్ళీ ప్రసాదం కోసం ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తానేమో ప్రసాదాలు అయిపోయి పక్కనే లక్కీగా మా పెద్ద బఠానీలు పంచుతూ కనిపించింది. తినేసాక మళ్ళీ ఇంకొకసారి వెళ్దాం అనిపించింది, కానీ వీడికి ఇంట్లో అన్నం పట్టట్లేదేమో, ఈ ప్రసాదాలు తినుకుంటేనే బతికేస్తున్నాడు అనుకుంటారేమో అని వెళ్ళలేదు. మా ఊరు ఆడవాళ్ళందరూ మంచి ఊపి అన్నారు. అలా డాన్స్ వేసుకుంటూ బీచ్కి వచ్చేసాక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఇంతకీ మీకు బాగా ఇష్టమైన ప్రసాదం ఏంటో కింద కామెంట్ చేసేయండి. సరే, మరి నెక్స్ట్ ప్రసాదంతో కలుసుకుందాం. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.